నమస్కారం. జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శిరీష. ఈరోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. ధాన్యం సేకరణకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో రైస్ మిల్లర్లు ముందస్తుగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 48 గంటల్లోగా బ్యాంక్ గ్యారంటీ సమర్పించని మిల్లులకు ధాన్యం అలాట్మెంట్ నిలిపివేస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి ధాన్యం సేకరణ ప్రక్రియలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని తేల్చి చెప్పారు. జిల్లా మొత్తం 269 రైస్ మిల్లులు ఉండగా వాటిలో 211 మిల్లులు ఇప్పటికీ బ్యాంకు గ్యారంటీలు సమర్పించకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వ్యాపారం చేయలేమనుకుంటే మిల్లులు మూసేయండి, నష్టం వస్తుందంటే ధాన్యం కొనుగోలు చేయకండి, కానీ రైతులను మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అంటూ మిల్లర్లకు స్పష్టమైన హెచ్చరిక చేశారు. బ్యాంకు గ్యారంటీ లేకపోతే ఆన్లైన్ లో ధాన్యం కేటాయింపులు కనిపించవని, రైతుల నుండి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండదని మంత్రి వివరించారు. రైతులకు 24 గంటల్లోగా నగదు చెల్లింపుల కోసం ప్రభుత్వం 12,000 కోట్లు సిద్ధం చేసిందని, మిల్లర్ల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రక్రియకు ఆటంకం కలగకూడదని సూచించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాలు 7 నుండి 8 కిలోల వరకు తరుగు పెరుగుదలతో అక్రమ కోత జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తాయని అన్నారు. ధాన్యం సేకరణలో అవకతవకలను అరికట్టేందుకు 3 డివిజన్ కేంద్రాలలో ప్రత్యేక కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తూకంలో తేడాలు ఉంటే రైతులు నేరుగా ఆర్డీఓ కార్యాలయాల్లోని టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని, 24 గంటల్లో తనిఖీ చేసి తప్పు తేలితే సంబంధిత మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ మాట్లాడుతూ బ్యాంక్ గ్యారంటీల సమర్పణలో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని మిల్లర్లకు సూచించారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కొన్ని మండలాల నుండి ఇంకా గ్యారంటీలు రాకపోవడాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చేయవలసినవన్నీ చేస్తున్నాం. 48 గంటల్లో బ్యాంకు గ్యారంటీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఈలోగా ఎవరైనా చేయకపోతే ఆ మిల్లు క్లోజ్ చేయమని, వాటికి అలాట్మెంటే ఉండదు. అప్పటికీ ఇంకా రైతుల నుంచి ఇటువంటి ఇబ్బందులు వస్తే ఇతర జిల్లాలకు పంపించడానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంటే కాంపిటీషన్ పెడితే ఈరోజు రైతుకి మేలు జరుగుతుందని. దీంతో పాటుగా ఎక్కువగా మీరు కూడా ప్రతిరోజు రాస్తున్నారు, ఈ జిల్లాలో రైస్ మిల్లర్స్ కొన్ని దగ్గర 5 కేజీలు 6 కేజీలు 7 కేజీలు తీసుకుంటున్నారని చాలామంది పేపర్లో రాస్తున్నారు. మాకు కూడా ప్రత్యేకంగా చాలామంది కలెక్టర్ గారికి, నాకు జేసీ గారికి కూడా ఫోన్లు చేస్తున్నారు. నేను రైతాంగానికి కూడా కోరుతున్నాను, వేగ్గా జిల్లా అంతా ఈ రకంగా జరుగుతుందని కాకుండా ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ రైస్ మిల్లో జరుగుతుందో ఈరోజు మేము స్పష్టంగా ఆర్డీఓస్కి ఆదేశాలు ఇచ్చాం. ప్రతి ఆర్డీఓ దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు ఆర్డీఓ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా రైస్ మిల్ మా దగ్గర 4 కేజీలు కొట్టుకున్నారని మీరు సమాచారం ఇస్తే వెంటనే 24 గంటల్లోగే ఆర్డీఓ గారు ఆ మిల్లుకి వెళ్ళి పరిశీలన చేసి ఒకవేళ అక్కడ తప్పు జరిగిందంటే మిల్లుకు కూడా సీజ్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. కాబట్టి ఈ రోజు నుంచి సజావుగా ఏదైతే ఎఫ్సిఐలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సరిచేసాం. కొన్ని గోడౌన్స్ ఓపెన్ చేశారు, కొన్ని గోడౌన్స్ ఓపెన్ చేయలేరు, కొన్ని దగ్గర లేబర్ ఇబ్బంది ఉంది. ఇవన్నీ ఇప్పుడే మీ సమక్షంలోనే అన్ని విషయాలు మాట్లాడాం. ఇక నుంచి సాఫీగా ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. కలెక్టర్ గారు, మేము ఇదే పని మీద ఉన్నాం. రైతులు ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రతి గింజ కొనే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని, వినియోగదారుడు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గుంటు సూర్యప్రకాష్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సిల్వర్ జూబ్లీ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చైతన్యంతో నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసి విధిగా బిల్లులు తీసుకోవాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడానికి వినియోగదారుల హక్కుల పరిరక్షణ వేదిక ఎంతో మేలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల
అధికారుల న్యాయస్థానం న్యాయమూర్తి రఘుపాత్రుని చిరంజీవి, ఆసరా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా తదితరులు పాల్గొన్నారు. చాలా అసలు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ వినియోగదారులు చైతన్యవంతం చేయడానికి ప్రతి ఏటా ఖర్చు పెడుతుంది. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఒక వినియోగదారుల రక్షణ చట్టం ఉందని ప్రతి ఒక్కరికి తెలియాలి. దీనిపై ఈ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, మీడియా వీళ్ళ తాలూకా పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరుకునేది, ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, కన్జ్యూమర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, అలాగే మీడియా వాళ్ళు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అవగాహన కల్పించడానికి పలు శీర్షికలు ప్రచురించడం, పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ వినియోగదారులందరికీ చైతన్యం పొందించే కార్యక్రమం జరిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత వినియోగదారుల తాలూకా హక్కులు, వాళ్ళ తాలూకా విధులు తెలుసుకోవడానికి వీలుగా చాలామంది వినియోగదారులు ఈ చట్టం ద్వారా చాలా లాభాలు పొందుతున్నారు కూడాను. కాబట్టి ఈ హక్కును ఈ చట్టాన్ని 2019లో ఇంకా కొన్ని పదునైన ప్రొవిజన్స్ అన్నీ పెట్టి ఇంకా చక్కగా రూపొందించారు. ఈ చట్టాన్ని ప్రతి ఒక్క వినియోగదారుడు, ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వాళ్ళ వస్తువులు కొనేటప్పుడు అయితేనేమి, వాళ్ళ సేవలు పొందేటప్పుడు అయితేనేమి ఎటువంటి నష్టాలకి గురి కాకుండా వాళ్ళ తాలూకా ప్రయోజనాన్ని పొందవలసిందిగా ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి అందరూ ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పరిశుభ్రమైన స్వచ్ఛమైన త్రాగునీరు శ్రీకాకుళం జిల్లా అంతటా అందించే ప్రయత్నం నిరాటంకంగా జరుగుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షణ ఇంజనీర్ పి శంకర్ బాబు చెప్పారు. శ్రీకాకుళంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ 6 ఏళ్ల క్రితం ప్రారంభమైన జల్ జీవన్ మిషన్ ప్రోగ్రాం ద్వారా శ్రీకాకుళం జిల్లాలో 6 లక్షల గృహాలు ఉండగా ఇంతవరకు 3 లక్షల గృహాలకు ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీరు కల్పించామని, మిగిలిన 3 లక్షల ఇళ్లకు రానున్న 2 ఏళ్లలో త్రాగునీరు కల్పిస్తామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 1224 రెవెన్యూ గ్రామాలు ఉండగా హర్ ఘర్ జల్ గ్రామాలుగా ఇంతవరకు 51 గ్రామాలను ప్రకటించామని అన్నారు. కిడ్నీ డిసీజ్ కంట్రోల్ చేయడానికి ముందుగా ఉద్దానం ప్రాంతానికి చెందిన 100% త్రాగునీరు కల్పించామని అన్నారు. 2వ విడత త్రాగునీరు కల్పనలో భాగంగా టెక్కలి, నరసనపేట, ఆముదాల వలస, ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో 1250 కోట్ల రూపాయల వ్యయంతో భారీ త్రాగునీటి పథకం నిర్మిస్తామని చెప్పారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి భూగర్భ జలాలు అంటే గ్రౌండ్ వాటర్ సోర్సెస్ అన్నీ కూడా కెమికల్గా కంటామినేట్ అవటం వల్ల అవి తాగటానికి పనికి రాకుండా పోవటం వల్ల సర్ఫేస్ వాటర్ని ఉపయోగించుకొని ఇప్పుడు మేము ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ 4286 వర్క్స్లో కూడా వంశధారాన్ని నాగావళి సోర్సెస్గా తీసుకొని పైప్ లైన్ల నిర్మాణం, ట్యాంకుల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్లు, ఇంటింటికి ట్యాప్ ఇవ్వటం, ఈ 4 పాయింట్ల ద్వారా మేము సర్ఫేస్ వాటర్ని ప్రజలందరికీ 55 లీటర్లు పర్ క్యాపిటా పర్ డే, ఒక మనిషికి ఒక రోజుకి 55 లీటర్ల చొప్పున ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము రేపు 31/3/26న 1 లక్ష ట్యాపులు ఇవ్వటం జరుగుతుంది. మిగతా నెక్స్ట్ ఇయర్కి ఏమో డిసెంబర్ కల్లా ముందుగానే పూర్తయిపోతుంది. మాకు 28 టార్గెట్ ఇచ్చారు, కానీ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఆయన చెప్పిన అందరి టెండర్స్ కూడా అయిపోవటం వల్ల మాకు 31/12/26 కల్లా కూడా అన్ని గ్రామాలకు మంచినీటి సదుపాయం కలగజేయడం జరుగుతుంది. అప్పుడు ఆ విధంగా కిడ్నీ సమస్యలు కూడా కొంతవరకు, అంటే మంచినీటి వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయనే అపోహలు ఉన్నాయి. ఈ అపోహలను కూడా తొలగించేసి సర్ఫేస్ వాటర్ని ఇంటింటికి ఇస్తామని చెప్పి అది తెలియజేయడం. ఇది జల్ జీవన్ మిషన్ కింద. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయంపై ఎన్నికలకు ముందు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నేడు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒకవైపు పంటల కొనుగోలు లేక మరోవైపు కనీస మద్దతు ధర లేక రైతాంగం పూర్తిగా కుదేలవుతుంది. అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం ఒక పండుగలా సాగింది. విత్తనాల పంపిణీ నుండి పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచాయి. జగన్మోహన్ రెడ్డి వీటిని ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ఆర్బీకేలను నిర్వీర్యం చేసిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు విత్తనాలు, యూరియా కోసం గంటల తరబడి క్యూ కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు కొనాల్సి వచ్చింది. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం వల్ల వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంతో కూరుకుపోయింది. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్లు తెరిచి రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మానవాళి రక్షణకై ప్రభవించిన ప్రభువు యేసుక్రీస్తు అని స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. బుధవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, పీజీ గుప్తా, శేషపు జోగినాయుడులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, సమానత్వాన్ని కోరుకుంటుందని, దీనిలో భాగంగా ఈ రోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నామని అన్నారు. శాంతి, సహనం, ఓర్పు అనే సుగుణాలు యేసుక్రీస్తులో కనిపిస్తాయని, అందుకే ఆయన లోక రక్షకునిగా గావించారని అన్నారు. స్టార్స్ వాకర్స్ క్లబ్ గౌరవ సభ్యులు ఫాస్టర్ గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ లోక రక్షణకు క్రీస్తు జన్మించారని, క్రిస్మస్ పరమార్థాన్ని వివరించారు. మరో ఫాస్టర్ తిరుపతిరావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని చెప్పారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వ మానవాళిని రక్షించడానికి భూమిపై అరుదించిన శుభదినం క్రిస్మస్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు నగిరి ఉపేంద్ర, గుడ్ల జగ్గారావు, స్టార్స్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, నల్లబాటి కృష్ణమూర్తి, వినీలా జ్యోతి, సాయిరాం, కొమర భాస్కర్ రావు, నాగేశ్వర ఈశ్వరరావు, గుడ్ల గోపాలరావు, కట్టా సారథి తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు క్రిస్మస్ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి గారు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని, ప్రజలకు న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రజల నుండి పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని తెలిపారు. సంతబొమ్మాలి మండలం కొత్తపల్లి గ్రామానికి భూ సర్వే చేపట్టాలని వినతి పత్రం అందించారన్నారు. అలాగే నూతన పెన్షన్లు మంజూరు చేయాలని, నూతన గృహాలు మంజూరు చేయాలని ప్రజల నుండి విజ్ఞప్తులు వచ్చాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని వేగవంతంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో ఆలసత్వం లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుదలయే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం నగరం సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ పాఠశాల ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలు ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంలో జరుపుకుంది. ఈ వేడుకకు పాఠశాల డైరెక్టర్లు డాక్టర్ బుడుమూరు అన్నాజీ, డాక్టర్ పైలా మురళీధర్, డాక్టర్ అన్నెపు శివప్రసాద్, డాక్టర్ దుంపల హరిప్రసాద్, డాక్టర్ తమ్మినేని వేణుగోపాల్, కరెస్పాండెంట్ శ్రీమతి దుంపల అరుణ, అకాడమిక్ డైరెక్టర్ సాయి, ప్రిన్సిపల్ సత్యనారాయణ, శ్రీమతి సుజన తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖులు సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, భాగస్వామ్యం, దయ మరియు కరుణ విలువలను నొక్కి చెప్పారు. విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఈ విలువలను ఆచరించాలని మరియు బాధ్యతాయుతమైన మరియు మానవీయ పౌరులు
విద్యార్థులుగా ఎదగాలని వారు ప్రోత్సహించారు. ఈ వేడుకను విద్యార్థులు రంగంలో నృత్య ప్రదర్శనతో ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఇది క్రిస్మస్ ఆనందం మరియు స్ఫూర్తిని ప్రదర్శించింది. విద్యార్థుల ప్రదర్శనలను అతిథులు మరియు ప్రేక్షకులు ఎంతో అభినందించారు. ఈ కార్యక్రమం అందరిలో ఐక్యత, సామరస్యం మరియు సద్భావన సందేశాన్ని వ్యాప్తి చేస్తూ ఆనందకరమైన గమనికతో ముగిసింది. సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్రాంచ్ 1 మరియు బ్రాంచ్ 2లలో జరిగిన క్రిస్మస్ వేడుక పండుగ యొక్క నిజమైన సారాంశాన్ని ప్రతిబింబించే ఒక చిరస్మరణీయమైన కార్యక్రమని చాటి చెప్పారు. కష్టాల్లో ఉన్న వారికి రెడ్ క్రాస్ సంస్థ అన్ని వేళలా అండగా ఉంటుందని ఆ సంస్థ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. బుధవారం శ్రీకాకుళం నగరం స్థానిక కరుణ సమాజంలో రెడ్ క్రాస్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకు, పెద్దలకు తినిపించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ పొరుగు వారిని ప్రేమించాలన్న క్రీస్తు బోధనలు అందరికీ అనుసరణీయమని, శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా 36 మంది కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు రెడ్ క్రాస్ ఆర్ట్స్ సంస్థల సహకారంతో నిత్యావసర వస్తువులైన కందిపప్పు, వంట నూనె, పంచదార, బియ్యంతో పాటు చీరలు, దుప్పట్లు, టవల్స్, అవసరమైన మందులను పంపిణీ చేశారు. బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని చైర్మన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ మల్లేశ్వరరావు, అప్హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిమోతి, ఎంసీ మెంబర్లు డాక్టర్ నిక్కు అప్పన్న, నోక సన్యాసిరావు, హరి సత్యనారాయణ, చిన్మయిరావు, జి రమణ, సత్యనారాయణ, చైతన్య కుమార్, కరుణ సమాజం సభ్యులు పాల్గొన్నారు. మెలియాపుట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు ఆధ్వర్యంలో అభ్యుదయం సైకిల్ యాత్ర చాపర జంక్షన్ నుండి మెలియాపుట్టి వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో అభ్యుదయం సైకిల్ యాత్ర సభ్యులను పూలమాలలతో సత్కరించి మత్తు పదార్థాల వల్ల కలుగు అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పాతపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు మాట్లాడుతూ ప్రతి పౌరుడు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ఉందని, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన అభ్యుదయం సైకిల్ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. గంజాయి వంటి మత్తు పదార్థాల యొక్క సమాచారాన్ని 1972 లేదా 112 నెంబర్లకు తెలపాలని కోరారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలన, మాదక ద్రవ్య దుర్వినియోగం వల్ల ఆరోగ్య, సామాజిక పరిణామాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం సమాజ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా గంజాయి వంటి మాదక పదార్థాల వినియోగం యువతలో ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా కుటుంబాల మరియు గ్రామాల, సమాజాల స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం రేంజ్ పోలీసుల పరంగా గంజాయి నిర్మూలన
నివారణపై మరింత కఠిన చర్యలు తీసుకుంటూ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ అభ్యుదయం సైకిల్ యాత్రను పాయకరావుపేట నుండి గత నెల 12వ తారీఖున మొదలుపెట్టినాం. ఈ సైకిల్ యాత్ర జనవరి నెల 3వ తారీఖున ఇచ్చాపురంలో ముగియబోతోంది. సుమారు 55 రోజుల పాటు 1000 కిలోమీటర్లు జరుగుతోంది. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా మెదడు పనితీరును దెబ్బతీసి వ్యక్తి జ్ఞాపక శక్తి, నిర్భయ సామర్థ్యం, దృష్టి కేంద్రీకరణను తగ్గిస్తోంది. తీర ప్రాంత గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా సముద్ర కోత నుండి గ్రామాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్ గార మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాలలో చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం పర్యటించింది. ఎమ్మెల్యే స్వయంగా వారితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలు పరిశీలించి వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. మొగదలపాడుకు విముక్తి, గారమండలం మొగదలపాడు గ్రామం దీర్ఘకాలంగా రెవెన్యూ మ్యాప్ లో లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరమైందని ఎమ్మెల్యే బృందానికి వివరించారు. ఈ గ్రామాన్ని సిఆర్జెడ్ పరిధి నుండి వేరు చేసి రెవెన్యూ మ్యాప్ లో నమోదు చేసేందుకు ఎన్ఐఓటీ బృందం సర్వే చేపట్టింది. హద్దుల నిర్ణయం కోసం రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తీరకోతపై ప్రత్యేక దృష్టి, బందరవానిపేట తీరంలో ప్రమాదాల నివారణకు బ్రేక్ వాల్ నిర్మాణం, కళింగపట్నం బీచ్ లో రక్షణ గోడ ఏర్పాటుపై అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. వంశధార నది సముద్రంలో కలిసే చోట ఆక్రమణల వల్ల నది దిశ మారిందని, దీనివల్ల వాడపల్లి వంటి గ్రామాలకు కోతకు గురవుతున్నాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు. నదిని పాత ప్రవాహ దిశలోకి మళ్లించే ప్రణాళికలపై చర్చించారు. అలాగే పెద్దగనగలవానిపేటలో జట్టి నిర్మాణం, నాగావళి నది సముద్రంలో కలిసే చోట కోతను అరికట్టేందుకు అవసరమైన రక్షణ చర్యలపై కేంద్ర బృందం నిశితంగా పరిశీలించింది. ఎమ్మెల్యే శంకర్ ప్రత్యేక చొరవను ఎన్ఐఓటీ బృందం ఈ సందర్భంగా అభినందించింది. నివేదికలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి అందజేసి పనులు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది. తీర ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చూపిస్తున్న చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన న్యూ అడాప్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా శ్రీకాకుళం నగరం బలగనందుగల శ్రీ చైతన్యలో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ సుజాత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మధ్యలో అవినాభావ సంబంధం వల్లే విద్యార్థులు అభివృద్ధికి తోడ్పడతాయని ఆవిడ పేర్కొన్నారు. న్యూ అడాప్షన్ ప్రోగ్రామ్ లో కార్యక్రమాలు, వాటి ఆవశ్యకతను తల్లిదండ్రులకు ప్రిన్సిపల్ ఇంద్రమౌళి వివరించారు. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రీజనల్ ఇన్ఛార్జ్ రామినాయుడు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో శ్రీ చైతన్య ముందు ఉంటుందని ఏజీఎం సురేష్ పేర్కొన్నారు. క్రీడా కార్యక్రమాల్లో గెలుపొందిన తల్లిదండ్రులకు ఎంఈఓ సుజాత చేతుల మీదుగా బహుమతులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బాలరాజు, డీన్ జగదీష్, సి ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావు, ప్రైమరీ ఇన్ఛార్జ్ ఉషారాణి, ఏవో శ్రీనివాస్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.